ప్రమోషన్లకు దూరంగా ఉండే నయనతార టాక్సిక్ ట్రైలర్ ఈవెంట్కు ఎందుకు వచ్చిందో క్లారిటీ ఇచ్చింది. ఈ ఒక్క ఈవెంట్లోనే కాదు, టాక్సిక్ ఇంటర్వ్యూస్లో కూడా పాల్గొంటోందా? టాక్సిక్ అంటే ఆమెకు ఎందుకు అంత స్పెషల్? మున్ముందు నటించే అన్ని సినిమాల ప్రమోషన్లకు నయనతార వస్తుందా? రెమ్యూనరేషన్ ఇంకో కోటి ఎక్కువిస్తామన్నా నయనతార ప్రమోషన్స్ కు వచ్చే ప్రసక్తే లేదంటుంది. అసలు సైన్ చేసే ముందే సినిమాకు సంబంధించిన ఎలాంటి ప్రమోషన్స్ కు రానని, అలాగైతేనే నటిస్తానని ముందు చెప్పేస్తుంది. అందుకు ఓకే అంటేనే అగ్రిమెంట్ మీద సైన్ చేస్తుంది. ముందు నుంచి ఇదే పద్ధతిలో సినిమాలు చేస్తోంది నయన్. అయితే దిగ్గజ దర్శకుడు బాపు డైరెక్టర్ కావడం, ప్రభుదేవాతో పెళ్లి కోసం సినిమాలు మానేయాలి అనుకోవడం, శ్రీరామరాజ్యం చివరి సినిమా కావడంతో ప్రమోషన్స్ కు వచ్చింది నయన. ప్రమోషన్స్ కు దూరంగా ఉండే నయనతార గాడ్ ఫాదర్ ఈవెంట్స్ కు వస్తుందని ఊహించారు. చిరంజీవితో జతకట్టిన సైరా నరసింహారెడ్డి ప్రమోషన్ కు నయనతార రాలేదు. గాడ్ ఫాదర్ లో నయనతార చిరంజీవి చెల్లిగా ఇంపార్టెంట్ రోల్ పోషించింది. కానీ ప్రమోషన్స్ కు మాత్రం రాలేదు. కోట్లిచ్చినా కరగని నయనతార నిర్మాతగా మారేసరికి ప్రమోషన్ వాల్యూ ఏంటో తెలుసుకుంది. ప్రొడ్యూసర్గా తీసిన సినిమా కనెక్ట్ కోసం తెలుగు తమిళం అన్న తేడా లేకుండా అన్ని చోట్లకు వెళ్లి ప్రమోట్ చేసింది. సొంత సినిమాకు ఒకలాగా, బయట సినిమాకు ఒకలాగా వ్యవహరించింది అంటూ అప్పట్లో విమర్శలు ఫేస్ చేసింది. బిజినెస్ లోకి అడుగుపెట్టిన నయనతార స్కిన్ కేర్ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చింది. బిజినెస్ ఉమెన్ గా బ్రాండ్ ప్రమోషన్స్ లో పాల్గొంటూ వరుస పెట్టి యాడ్స్ లో నటించింది. నయనతార దంపతులు మలేషియా వెళ్లి అక్కడ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. బిజినెస్ మీద ఉన్న శ్రద్ధ ప్రమోషన్స్ పై లేదని, మీరొక్కోళ్లే కాదు నిర్మాతలు కూడా డబ్బులు పెట్టి బిజినెస్ చేస్తున్నారు అంటూ నెటిజన్లు నయనతారపై మండిపడ్డారు. సొంత సినిమాలకు ఓన్ ప్రొడక్షన్స్ కు మాత్రమే ప్రమోషన్స్ చేసే నయనతారలో కాస్త మార్పు వచ్చింది. మన శంకర వరప్రసాద్ ప్రమోషనల్ ఈవెంట్స్ లో ఒక్కదానికి రాకపోయినా షూటింగ్ మొదటి రోజు, చివరి రోజు 2 వీడియోలతో ఆకట్టుకుంది. అనిల్ ఏం మాయ చేశాడో కానీ నయనతారను ప్రమోషన్స్ కు ఒప్పించాడు అంటూ చిరంజీవి చాలా సార్లు పేర్కొన్నాడు. ఎప్పుడూ లేనిది టాక్సిక్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నయనతార కనిపించడం అందరికీ షాక్ ఇచ్చింది. యశ్ స్వయంగా ఫోన్ చేయడంతో నో చెప్పలేకపోయానని, అందుకే వచ్చాను అంటూ అడగకుండానే చెప్పేసింది. ప్రమోషన్స్ కు రాకపోవడానికి పెద్దగా కారణాలు ఏమీ లేవని, చురుగ్గా పాల్గొనలేను అనే భావనతోనే ప్రమోషన్స్ కు దూరంగా ఉంటాను అని వివరణ ఇచ్చింది. ప్రమోషన్స్ కి కాదు, ఇంటర్వ్యూస్ కి కూడా దూరంగా ఉండే నయనతార టాక్సిక్ ఇంటర్వ్యూస్ లో పాల్గొంటుందని తెలిసిందే. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ విషయంలో మనసు కరిగి ప్రమోషన్స్ కు వస్తుందా, లేదంటే ఈ ఛాన్స్ ఒక్క టాక్సిక్ కే పరిమితమో చూడాలి మరి.